ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మీకోసం జీవం గల దేవుని మాట దశలోనికెలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనము. అయితే ప్రభువు నమ్మదగినవాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును. దేవుని యొక్క నమ్మకత్వాన్ని గురించి పౌలు ఈ మాటలో తెలియచేస్తున్నాడు. మనము విశ్వసించినటువంటి దేవుడు, నమ్మి వెంబడిస్తున్నటువంటి దేవుని గురించి మాట్లాడుతూ ఆయన నమ్మదగినవాడు అనేటువంటి సత్యాన్ని తెలియచేస్తూ ఆయన నమ్మకత్వాన్ని నిరూపించడానికి 2 ప్రాముఖ్యమైనటువంటి విషయాలను ఆయన తెలియచేస్తున్నాడు. ఒకటి, ఆయన నమ్మకముతో మనల్ని స్థిరపరిచే దేవుడని, రెండవదిగా దుష్టత్వము నుండి కాపాడే దేవుడని తెలియచేస్తున్నాడు. మన జీవితములను స్థిరపరిచేటటువంటి వాడు, స్థిరంగా నిలబెట్టేటటువంటి వాడు దేవుడే. రెండవదిగా ఈ లోకయాత్రలో అపవాది వేసి అగ్నిబాణములను ఆర్పుటకు శక్తిమంతులుగా చేసి దుష్టి నుండి వచ్చేటటువంటి ప్రతి విధమైనటువంటి శోధనల నుండి, బాధల నుంచి మనల్ని కాపాడేవాడు, తప్పించేవాడు, విడిపించేటటువంటి వాడు దేవుడై ఉంటూ ఉన్నాడు. కాబట్టి నమ్మదగినటువంటి దేవుడిని నమ్మకముగా వెంబడించేటటువంటి వారికి ఆయన నమ్మకముగా ఎల్లప్పుడూ కూడా ఆయన దీవెనలు ఇస్తాడు, నమ్మకముగా వారిని స్థిరపరుస్తాడు, నమ్మకత్వముతో వారిని కాపాడుతూ ఉంటాడు. అటువంటి నమ్మదగినటువంటి దేవునిని నమ్మి విశ్వసించి ముందుకు కొనసాగుదాం. దేవుడు ఈ మాటల చేత మిమ్మల్ని బలపరచునుగాక. ఆమేన్. ప్రార్థన. మహోన్నతుడైన తండ్రి, నీకు వందనాలు. మేము దేవా, నమ్మదగిన దేవుడైన నిన్ను నమ్మకంతో వెంబడిస్తూ నీ ద్వారా స్థిరపరచబడిన జీవితాలను పొందుకొని ఈ లోకంలో నిత్యము కాపాడబడేటటువంటి విధానంలో కొనసాగటానికి కృప చూపించమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.